హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు సురేఖ వరల్డ్. ఇవాల్టి వీడియో వచ్చేసి బాబావారికి చందనోత్సవం చేస్తున్నారు. ఇది చాలా రోజులైందండి వీడియోస్ తీసి. బట్ ఏంటంటే కొన్ని వీడియోస్ మిస్ అయిపోయాయి. సో అవన్నీ మళ్ళీ గ్యాదర్ చేద్దాం అనుకుంటే నాకున్న వేరే వర్క్ వల్ల చేయలేకపోయాను. చాలా డిలే అయిపోయినాయి అనమాట. సో మీతో ఎలాగైనా షేర్ చేసుకోవాలనేసి నేను తీసాను. బట్ అన్ఫార్చునేట్లీ కొన్ని వీడియోస్ క్లిప్స్ మిస్ అయిపోయాయి అనమాట. సో అవి మళ్ళీ చూసి రెడీ చేసి వీడియో మీకు చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి దత్తాత్రేయ స్వామి. సో ఈ స్వామికి కూడా ఆ రోజు చాలా బాగా అలంకారం చేశారు. సో మేము ఆ రోజు ఈవినింగ్ టైం వెళ్ళామన్నమాట. అంటే ఈ తీసింది ఎప్పుడంటే శ్రీరామనవమి ఫెస్టివల్ ఆ టైంలో తీశాను. సో అప్పటి నుంచి నాకు కుదరట్లేదు. కొన్ని క్లిప్స్ మిస్ అయ్యాయి కదా, సో దానివల్ల లేట్ అయిపోయింది. సో ఇక్కడ బాబావారికి చందనోత్సవం చాలా చాలా బాగా చేశారండి. ఆ రోజు అంతా కూడా చాలా బాగుండింది డే అంతా కూడా. సో ఇప్పుడు మీకు టెంపుల్ వ్యూ చూపిస్తాను. సో ఇదైతే బాబావారి టెంపుల్ అండి. ఈ టెంపుల్ వచ్చేసి టౌన్కి బయట ఉంటుంది. సో ఇక్కడ వాతావరణం చాలా ప్లెజెంట్గా ఉంటుందండి. టెంపుల్ కూడా చాలా పెద్దదిగా ఉంటుంది. సో ఇక్కడికి వెళ్ళామనుకో ఎలా ఉంటుందంటే పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. సో మన పాజిటివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో టెంపుల్లో ఎందుకంటే ఎక్కువసేపు కూర్చున్నా కూడా మనకి చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఇక్కడ వాతావరణం అయితే కరెక్ట్గా ఉంటుందండి. ఏ టైంలో వెళ్ళినా కూడా చాలా పీస్ ఆఫ్ మైండ్తో ఉండొచ్చు అక్కడ. టెంపుల్ ఎంట్రన్స్లో రైట్ సైడ్కి అయితే చిన్న గార్డెన్ లాగా ఉంటుంది. అలాగే లెఫ్ట్ సైడ్కి అయితే బాబావారి ప్రతిమ కానీ అలాగే కొన్ని పూల చెట్లు కూడా ఉన్నాయి. చాలా బాగుంటుందండి టెంపుల్ అయితే. ఒకసారి మీరు ఆర్లగడ్డకి వచ్చినట్లయితే తప్పకుండా విజిట్ చేయండి. బాబావారి టెంపుల్ చాలా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు టెంపుల్ బయట చూసాం కదా, ఇప్పుడు లోపల బాబావారి విగ్రహం చూద్దాము. సో ఇక్కడైతే విగ్రహం చాలా హైట్ ఉంటుందండి. మోస్ట్లీ ఒక 6 ఫీట్స్ పైనే ఉంటారు బాబావారు ఇక్కడ. సో ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, చందనోత్సవం అంటున్నారు కదా, ఇక్కడ పబ్లిక్ ఎవరు లేరు అనేసి డౌట్ రావచ్చు. సో ఇక్కడ చందనోత్సవం చేస్తూ ఊరేగింపుగా వస్తున్నప్పుడు నేను ముందుగానే వెళ్ళామండి టెంపుల్ లోపలికి. చందనోత్సవంలో పాల్గొంటూ వాళ్ళతోటి రాలేదన్నమాట. సో ముందుగా వచ్చేసాము, మీ అందరికీ చూపిద్దామనేసి. క్రౌడ్ తక్కువగా ఉంటే ఫ్రీగా వీడియో తీసేయచ్చు కదా అన్నట్లు నేను ముందుగా వెళ్ళిపోయాను అనమాట. సో ఇప్పుడు పబ్లిక్ అయితే చాలా చాలా తక్కువగా ఉన్నారు. ఎందుకంటే అందరూ స్వామివారి ఊరేగింపులో పాల్గొని అక్కడి నుంచి వస్తున్నారనమాట. సో మేమైతే ముందుగా వెళ్ళేసి ఇలా మీతో షేర్ చేసుకుందామని టెంపుల్ వ్యూ అంతా తీసానమాట. సో బాబావారికి డెకరేషన్ అయితే చాలా చాలా బాగా చేశారండి. సో అది ఏంటో కానీ ఇలా లోపలికి వెళ్తే ఆ పాజిటివిటీ అనేది చాలా ప్లెజెంట్గా అనిపిస్తుందండి. అక్కడ ఉన్న కాసేపు అయినా కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మనకి వేరే వేరే ఆలోచన ఏవి రాకుండా మైండ్ అంతా అక్కడే ఉంటుంది కాబట్టి చాలా పీస్ ఆఫ్ మైండ్తో ఉంటాము. సో బాబావారి విగ్రహం అయితే ఇలా అద్దంలో కూడా చూసేలాగా ఉంటుంది ఇక్కడ అనమాట. సో ఒక సైడ్ అంతా లేడీస్, ఒక సైడ్ అంతా జెంట్స్ అలా డివైడ్ చేసి ఉంటారు. సో ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా చాలా నీట్గా ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చండి. అంత బాగుంటుంది టెంపుల్ ఇక్కడ. నేనైతే బాబా టెంపుల్కి కాలేజ్ డేస్లో అలా ఉన్నప్పుడు ఎవ్రీ థర్స్డే అలా వెళ్ళే వాళ్ళము. బట్ వన్స్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత అవన్నీ కుదరాలంటే చాలా కష్టమైపోయింది. సో మళ్ళీ ఎప్పుడన్నా వెళ్ళాలనిపిస్తే అలా వెళ్ళొస్తుంటాము. మెయిన్ ఇలా ఫెస్టివల్స్ టైంలో ఏమైనా ప్రోగ్రామ్స్ ఉన్నాయి అంటే కంపల్సరీగా వెళ్తానన్నమాట. సో మీ అందరికి కూడా ఈసారి షేర్ చేద్దామనేసి అప్లోడ్ చేశాను. లాస్ట్ టైం కూడా బాబావారి చందనోత్సవం చేశాను, కానీ నేను ఇంత ఫుల్గా తీయలేదన్నమాట. ఏదో కొంచెంగా తీశాను. సో అదన్నీ కూడా మీతో షేర్ చేసుకున్నాను లాస్ట్ ఇయర్వి కూడా. సో ఇయర్వి కూడా మీకు షేర్ చేద్దామనేసి కాస్త లేట్ అయినా కూడా సెండ్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి బాబావారి ద్వారకామాయి అనమాట. ఇక్కడ స్వామివారి ఫోటోని ఇలా ఉయ్యల్లో పెట్టేసి డెకరేషన్ చేశారండి. చాలా చాలా బాగుంది. ఇది వచ్చేసి టెంపుల్కి బ్యాక్ సైడ్ అనమాట. అంటే ద్వారకామాయికి బ్యాక్ సైడ్ అనమాట. ఇలా బాబావారిని ప్రతిమ ఇలా వేశారనమాట గోడ పైన. సో చాలా చాలా బాగుంది. ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ వ్యూ అనమాట. ఎందుకంటే మేము రౌండ్స్ వేసేటప్పుడు ఇటు సైడ్ నుంచి కూడా కవర్ చేశాను, మీతో షేర్ చేసుకోవాలనేసి. ఇది వచ్చేసి టెంపుల్ ఫ్రంట్ సైడ్ అనమాట. ఇప్పుడు రౌండ్స్ అయిపోయాక ఒకసారి బాబావారిని దర్శనం చేసుకొని అలాగే ఇప్పుడు అక్కడ
చందనోత్సవం ఊరేగింపుగా వస్తుంటారు కదా, సో అక్కడికి వెళ్ళాలనేసి ఫస్ట్ టెంపుల్ అంతా వ్యూ ఒకసారి చేశానండి. చాలా చాలా బాగుంది కదా. సో అందరూ కూడా ఎక్కడ మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి, చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఇక్కడ చందనోత్సవం కార్యక్రమంలో కొన్ని విన్యాసాలు చేస్తారండి, అంటే ఫకీర్లు వాళ్ళందరూ వస్తారు కదా. సో ఈ ఇయర్ అయితే చాలా ఎక్కువసేపు చేశారండి. ఎవ్రీ ఇయర్ కూడా నేను చూసేదాన్ని, బట్ ఇంతగా అయితే ఎప్పుడు చేయలేదు. ఈసారి చాలా చాలా బాగా వేశారండి విన్యాసాలు. సో చూడ్డానికి మనకే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి, అంతగా చేశారనమాట. సో ఈ వీడియోస్ కూడా మీరు తప్పకుండా ఎక్కడ మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ ఆయన చేస్తున్నాడు కదా, ఒక పొడవాటి కడ్డీతోటి స్టార్టింగ్ పాయింట్ అయితే చాలా షార్ప్గా ఉందండి. అది ఇక్కడ గొంతు లోపల గుచ్చుకోవడం, అలాగే ఇలా మన దవడ ఉంటుంది కదా, ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ గుచ్చుకోవడం, నాలుక పైన గుచ్చుకోవడము, అలాగే కంటి లోపల కూడా గుచ్చుకున్నట్లు పెట్టుకోవడం, ఇలాంటివి చాలా చాలా చేశారండి. మీరు ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. ప్రతి ఒక్కటి కూడా నేను మీతో షేర్ చేసుకోవాలనేసి ఈ వీడియోస్ చేశాను. ఒక జెండాను బాబావారి మందిరం పైన, అలాగే ఇంకొక జెండాను బాబావారి ద్వారకమాయి పైన పెడతారనమాట. సో ఈ జెండాను మళ్ళీ నెక్స్ట్ ఇయర్ శ్రీరామనవమి ఫెస్టివల్ రోజు చందనోత్సవం చేస్తారు కదా, ఆ రోజు ఆ జెండాను తీసేసి మళ్ళీ కొత్త జెండా అక్కడ పెట్టడం జరుగుతుంది. సో సంవత్సరం వరకు ఆ జెండా అక్కడే అలానే ఉంటుందన్నమాట. సో ఈ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత బాబావారికి ఉదయం అభిషేకం చేసింటారు కదా, ఆ జలాలతోటి స్పేర్లో తీసుకొని, అంటే గుడి పైకి ఒకరెక్కేసి ఆ జలాలని భక్తులందరిపైన స్ప్రే చేస్తారనమాట. సో అప్పుడు మనకి బాబావారి ఆశీర్వాదం మనకు అందినట్లు లెక్క అన్నట్లు చెప్పారు. సో ఇదంతా కార్యక్రమం కూడా బాబావారికి చందనోత్సవం రోజు నైటే చేస్తారనమాట. సో ఇది కంప్లీట్ అయ్యేసరికి నైట్ 10:30, 11 ఆ టైం అవుతుంది. సో ఈ కార్యక్రమం అవ్వడం ఆ టైం అవుతుంది. సో ఇవంతా జెండాల పైన పెట్టడం జరిగిన తర్వాత చందనోత్సవం అనేది బాబావారికి 11 ఆ టైంలో చేస్తారు. చేసిన తర్వాత ఫస్ట్ అంటే ఎవరైతే చందనోత్సవం జరిపిస్తూ ఉంటారో వాళ్ళ చేతులతోటి బాబావారికి ఫస్ట్ చేయించేస్తారు. తర్వాత వచ్చిన భక్తులందరితో చేయిస్తారు. దీనికంటే ముందు ఫకీర్లు వీళ్ళందరూ ఉంటారు కదా, సో వాళ్ళతోటి ఫస్ట్ బాబావారికి చేయిస్తారనమాట. అదంతా అయిపోయిన తర్వాత భక్తులు ఇలా చేసేస్తారు. సో ఈ కార్యక్రమం అంతా కూడా చాలా చాలా బాగుంటుంది, అసలు కన్నుల పండుగగా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఒక పెద్ద ఆయన్ని ఇలా నేలపైన పడుకోబెడుతున్నారు. ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఇప్పుడు టెంకాయలను తీసుకొని, అంటే గట్టిగా ఉన్న టెంకాయలు ఉంటాయి కదా, పచ్చి టెంకాయలు, వాటిని తీసుకుని ఆయన తలపైన ఏదో ఒక కడ్డీ పైననో సంథింగ్ ఏదో పెట్టారనమాట. సో దానిపైన కొడుతున్నారు. నార్మల్గా మనం టెంకాయ దేవుడి దగ్గర కొట్టేటప్పుడు ఇలా నేలకేసి కొట్టడంలోనే మనకి చెయ్యి ఒకలాగా అయిపోతుందన్న ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా. సో అలాంటి ఆయన్ని ఇలా కింద పడుకోబెట్టి ఫేస్కి అంతా ఏదో క్లాత్ కవర్ చేసేసి దానిపైన ఒక చెక్కదో ఏదో సంథింగ్ పెట్టారండి. దానిపైన టెంకాయలు కొడుతున్నారు. మనం నార్మల్గా ఇలా చేతి పట్టుకొని కొడితేనే మనకు చెయ్యి అదురుతున్నట్లు అయిపోతుంది. అలాంటి ఆయన్ని ఫేస్ పైన అది పెట్టేసి కొడుతున్నారంటే, సో తనకి ఏం అవ్వకుండా ఎలా ఉంటుందో తెలియదు కానీ, సో అది ఒక మిరాకిల్ అనే అనుకోవాలన్నమాట. సో ఇలాంటివి చాలా చాలా చేస్తున్నారు ఇక్కడ. సో మీరు ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. ఎవరైతే ఈ కార్యక్రమం జరిపిస్తున్నారో సో వాళ్ళ ఇంటి నుంచి బాబావారి గుడి వరకు ఇలా జెండాలను తీసుకుంటూ వస్తారు. ప్రతి ఒక్కరు కూడా భక్తులు ఇందులో పాల్గొని జెండాలు తీసుకొని వస్తారనమాట గుడి వరకు. సో చాలామంది కూడా చాలా ఇంట్రెస్ట్గా చేస్తారు, చాలా భక్తి శ్రద్ధలతో చేస్తారండి. సో ఇక్కడ బాబావారి పల్లకిని కూడా మోయడానికి భక్తులు చాలామంది వచ్చింటారు. సో ఇదంతా చేసిన తర్వాత బాబావారి గుడి చుట్టూ 3 రౌండ్స్ వేస్తారనమాట. 3 రౌండ్స్ వేసిన తర్వాత
సో ఈ బాబావారికి చేసే చందనోత్సవం అనేది చాలా ఖర్చుతో కూడుకున్నది. ఇలా చందనోత్సవం చేయించాలి అంటే ఇక్కడైతే 5 to 6 ఇయర్స్ వరకు బుక్ అయిపోయి ఉంటాయి ఆల్రెడీ. సో మనము ఎప్పుడైనా కూడా బాబావారికి ఇలా చందనోత్సవం కార్యక్రమం చేయించాలి, శ్రీరామనవమి ఫెస్టివల్ రోజు అనుకున్న వాళ్ళు ఒక 5-6 ఇయర్స్ బ్యాకే మనము బుక్ చేసుకోవాలన్నమాట. అంత డిమాండ్గా ఉంటుంది. సో దీనికి ఖర్చు కూడా చాలా ఎక్కువగా ఉంటుందంట. సో ఇలా అంతా చేసిన తర్వాత వాళ్ళని చూస్తే నార్మల్గానే ఉన్నారు, కానీ ఏమన్నా చిన్న గాయం అయినట్లు కూడా బాడీ పైన మరకలు కూడా ఎక్కడా లేవండి. సో అలా ఉంది. సో ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత బాబావారికి జెండాను తీసుకొని వచ్చారు కదా, చందనోత్సవాన్ని, ఇదంతా కూడా స్వామివారికి అంటే ఊరేగింపుగానే వస్తుందన్నమాట. టౌన్లో నుంచి ఊరి బయట ఉంది కదా టెంపుల్, సో అంతవరకు కూడా ఇలా ఊరేగింపుగా తీసుకొని వస్తారు. జెండాలు అక్కడ పైన పెట్టేసిన తర్వాత ఇతను వచ్చేసి బాబావారి జెండాను తీసుకొని నృత్యం చేస్తారు. చాలా చాలా బాగుంటుందండి. అసలు ఎక్కడ కూడా ఆగకుండా కూడా ఇలా నృత్యం చేయడం అనేది చాలా చాలా బాగుంటుంది కదా. ఒకసారి మీరు కూడా చూసేయండి. సో ఇవన్నీ కంప్లీట్ అయిపోయేసరికి మ్యాక్సిమం నైట్ 10:30-11 అయిపోయిందండి. సో అంతవరకు ఉన్నామన్నమాట. సో తర్వాత మేము భోజనానికి వెళ్ళాము. ఈ టైంలో ఇక్కడ బాబావారికి అంటే ఫకీర్లు ఉంటారు కదా, ఫకీర్లు ఈ చందనోత్సవం జరిపించే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు బాబావారికి చందనంని సమర్పించారు. తర్వాత కూడా భక్తులతోటి ఇలా బాబావారికి చందనం పోయిస్తున్నారు పాదాలకి. సో ఈ కార్యక్రమంలో మేము మళ్ళీ వచ్చేసామన్నమాట. సో ఇక్కడ మనకి కొద్దిగా చందనం ఇస్తారనమాట. అది బాబావారి పాదాలకి పోయించేసి మనకి కళ్ళకి అద్దుకోవాలన్నమాట. సో చందనం కూడా ఎంత సువాసన ఉంటుందంటే అంత బాగుంటుందన్నమాట. సో మనము ఇలా మన చేతికి ఇచ్చిన తర్వాత బాబావారి పాదాలకు పూసిన తర్వాత ఉన్నది మన వెంట ఇంటికి తీసుకెళ్ళొచ్చు అనమాట. సో మనం ఎందులో అయినా మిక్స్ చేసుకొని పౌడర్లకు కూడా అలా యూజ్ చేసుకొని మనం వాడుకోవచ్చు అనమాట. చాలా చాలా మంచిది అలా చేస్తే. ఈ చందనం కార్యక్రమంలో నేనైతే ఒక 3 ఇయర్స్ నుంచి ఎవ్రీ ఇయర్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాను. సో ఇక్కడ అయిపోయిన తర్వాత బాబావారికి ద్వారకామాయిలకు కూడా సేమ్ ఇలానే చేయిస్తారు. చేయించిన తర్వాత ఫైనల్గా వచ్చేసి పవలింపు సేవ ఉంటుంది. సో ఎప్పుడైనా మేము ఇంతవరకే బాబావారి చందనోత్సవం వరకు ఉండేసి వెళ్ళిపోయే వాళ్ళము. ఇయరు ఉన్నామన్నమాట. పవలింపు సేవకి ఎప్పుడు ఉండలేదు. సో మా నైబర్స్ అందరూ వచ్చారు, అందరూ ఉన్నామంటే సో వాళ్ళతోనే ఉన్నానన్నమాట. సో ఈ ఇయర్ అయితే ఈ పవలింపు సేవకి ఉన్నాను. ఫస్ట్ టైం చూస్తున్నాను, నేను ఎప్పుడు చూడలేదు. చాలా 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 బాగుందండి. సో మీకు ఎప్పుడైనా వీలైతే చూడండి ఒకసారి. డైరెక్ట్గా లైవ్లో చూస్తే ఆ థ్రిల్లే వేరుంటుంది కదా. సో ఫైనల్గా అంటే బాబావారికి అలంకారం అంతా తీసేస్తారు. తెల్ల బట్టలతోటి ఇలా కప్పేస్తారనమాట. కప్పేసి రుద్రాక్షమాల ఒక్కటే వేస్తారు. బాబావారు ఈ టైంలో చూడడానికి చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ టైంలో క్రౌడ్ కూడా చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది. అంటే 90% వెళ్ళిపోతారనమాట. ఏదో ఎవరో కొందరు చూడాలి అనేసి ఉంటారు. సో చాలా చాలా ఫ్రీగా దర్శనం అవుతుంది. సో చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. సో ఇక్కడ బాబావారికి ప్రసాదం పెట్టేసి తర్వాత వాటర్ దాపించేది ఇదంతా చేస్తారు. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. సో చాలా బాగా హ్యాపీ అనిపించిందండి కంప్లీట్గా చూసిన తర్వాత. సో ఇప్పుడు బాబావారికి ఫైనల్గా హారతి పాట ఉంటుంది. అంటే నైట్ లాస్ట్ అనమాట. పాటతోటి హారతితోటి ఎండ్ చేస్తారనమాట నైట్.
సో అదంతా కూడా మీకు చూపించేస్తాను, చూసేయండి. ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వస్తాయి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.